2013లో సామాన్యమైన బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి ఉన్నతమైన పొజిషన్ ఇస్తుంది సర్వీస్ చేస్తే తెలుగుదేశం పార్టీ అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు సమైక్య ఆంధ్ర ఉద్యమంలో పాల్గొనటం, మున్సిపల్ చైర్మన్గా అనౌన్స్మెంట్ చేయటం, తర్వాత ఇష్టం లేకపోయినా ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి కోరిక మీదకి పోటీ చేయటం కూడా జరిగింది. అదంతా ఒక భాగం. కానీ లాస్ట్ మినిట్లో ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే 2014లో ఎవరు పెద్ద నాయకులు సహకరించకపోయినా కష్టపడి తిరిగి, ఎందుకంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే కుటుంబ బంధుత్వాలు, స్నేహితులు, వ్యాపారాలు ఉన్నాయి కాబట్టే నాకు పెద్దగా కొత్తగా అనిపించకపోయినా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి మీద 12 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఆయన గెలవటం జరిగింది. దానికి కారణం కూడా జగమెరిగిన సత్యం, మా పార్టీలో ఉన్న అగ్రవర్ణాల నాయకుడు పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేసి పక్క పార్టీకి సమర్థించి నన్ను ఓడించడం జరిగింది. అది అందరికీ తెలిసిందే. దాని తర్వాత 5 సంవత్సరాలు ఇన్ఛార్జిగా పసుపు సొక్కా వేసుకొని రాష్ట్రంలో ఏ కార్యక్రమం ఉన్నా అంకిత భావంతో తిరగటం జరిగింది. 2019లో కంపల్సరిగా 12 ఓట్లతో పోయి ఉన్నాను కాబట్టే ఈ రాష్ట్రంలో ఎక్కడ చేనేత వర్గాలకి స్థానం లేదు కాబట్టే నా స్థానానికి ఎటువంటి డోకా లేదని ఒక నమ్మకంతో, చంద్రబాబు గారి మీద ఉన్న నమ్మకంతో పనిచేశాను. కానీ మీ అందరికీ తెలుసు 19లో అన్ఎక్స్పెక్టెడ్గా లోకేష్ గారిని ఇక్కడ అభ్యర్థిగా దించటం, 12 ఓట్లతో పోయిన నన్ను, అదేవిధంగా నాతో పాటు తీసుకొచ్చిన మాజీ మంత్రివర్యులు మురుగుడు హనుమంతరావు గారు, మాజీ శాసనసభ్యురాలు సోదరి కాండ్రు కమల గారు, వాళ్ళని డ్రామాలో ఇరికిచ్చి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, తన కొడుకు కోసం చేనేత జాతికి ఎన్నుపోటు పొడవబట్టే నిజంగా ఆ నారా లోకేష్ గారిని ఇక్కడ ప్రజలు ఓడించడం జరిగింది. అది జరిగాక మార్పు చేసుకుంటారు, నిర్ణయం మార్చుకుంటారని ఆశపడ్డాం. అయినా పార్టీకి అంకిత భావంతో పనిచేయటం జరిగింది. ఇక్కడే పోటీ చేస్తా, నాకు ఇది ప్రెస్టేజీ అనే లోకేష్ గారు అనౌన్స్మెంట్ చేయటం, గెలుస్తాం, రెపరెపలాడిస్తాం అని స్టేట్మెంట్లు ఇవ్వటం. ఒకటే బాధ, ప్రజలందరూ గమనించండి, 12 ఓట్లు పోయి సామాజికంగా బీసీ వర్గాలకు చెందిన స్థానికుడునైనా నాకు ప్రెస్టేజీ ఉండదా? నాకు కూడా మళ్ళీ గెలవాలి, నా నియోజకవర్గంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని ఓడించాలి అని నాకు అనిపించదా? అంటే పెద్ద కులం పుట్టినందుకు, పెద్ద నాయకుడు అవటం వల్ల 5312తో ఓడిపోయినా నీకు ప్రెస్టేజీ ఉంది. కానీ మా ప్రెస్టేజీని గౌరవించని తెలుగుదేశం పార్టీలో ఎందుకు పనిచేయాలి? విలువ ఇవ్వకుండా, గౌరవం ఇవ్వకుండా, రాజకీయంగా ముందుకు పోకుండా, కాళ్ళు అడ్డం పెడుతూ పొమ్మనకుండా పొగబెట్టిన పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయటం జరిగింది. ఈరోజు మీరన్నట్టు వైకాపా ఎందుకు మీకు మంచిగా కనిపించిందని మీరే చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు 3.5 సంవత్సరాల్లో నవరత్నాల పథకం ద్వారా అట్టడుగున్న స్థాయి వాళ్ళ వరకు ఏ విధంగా ఆర్థిక ఎదుగుదలకి తోడ్పాటును అందిస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదిగాక 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 70% మంత్రివర్గాల్లో ఎస్సీలు, బీసీలు, మైనార్టీకి ఇచ్చిన ఘన చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. నామినేటెడ్ పదవుల్లో 70% ఈ వర్గాలకే ఇవ్వటం జరిగింది. ఎక్కడో అట్టడుగున మారుమూలలో ప్రజలకి తెలియని కులాలను కూడా వెలుగులోకి తీసుకొచ్చి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయటం ద్వారా వాళ్ళ ఉనికిని సమాజంలోకి తీసుకొచ్చిన మహానుభావుడు
జగన్మోహన్ రెడ్డి గారు అంటాంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ప్రతి ఒక్క పేదవాడు తెలుసుకోవాల్సిన అంశం కూడా. సార్, రాజకీయ వ్యవస్థలో రాజకీయ నాయకులు విషయానికి వస్తే ఒక అధికారం కోసమో లేదా డబ్బు సంపాదించడం కోసమో వస్తున్న నాయకులు మనం చూస్తుంటాం. కానీ గంజి చిరంజీవి అనే వ్యక్తి నిరంతరం ప్రజల తరపున పోరాడుతూ ప్రజల సమస్యలకై ముందుకు వెళ్తూ సీటు రాకపోయినా సరే 2019 ఎన్నికల్లో నారా లోకేష్ గెలుపు కోసం ఇంత కష్టపడిన వ్యక్తిని ఎందుకు తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టింది? ఏం చెప్తారు సార్? సార్, నిజంగానే మా కుటుంబం, మా తండ్రి గారు కమ్యూనిస్ట్ అవటంతో మాకు డబ్బు పిచ్చి లేదు, పదవులు పిచ్చి అంతకన్నా లేదు. కానీ అవకాశం వచ్చింది, ప్రజలందరికీ సేవ చేసే మార్గం ఈ పార్టీ ద్వారా వస్తుందని నమ్మి పార్టీలోకి రావటం, పోటీ చేయటం అన్నీ జరిగింది. ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ చిరంజీవి చేసిన త్యాగాలని చాలా కరివేపాకుతో సమానంగా మీరు చూడండి. ఒక ఎంపీటీసీ అభ్యర్థి ఓడిపోతే మళ్ళీ ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ అభ్యర్థిని అడుగుతాం, ఏమయ్యా నువ్వు పోటీ చేస్తావా ఈసారి అని. కానీ 12 ఓట్లతో ఓడిపోయిన చిరంజీవిని చంద్రబాబు పిలిచి ఒక్కసారి కూడా నువ్వు పోటీ చేస్తావా, లేదు ఇక్కడ మా అబ్బాయిని పెట్టదలుచుకున్నాం, నువ్వు సహకరించు, భవిష్యత్తు నీకు చూస్తానని ఒక్క మాట కూడా అనకుండా బీసీలని అవమానకరమైన రీతిలో పార్టీలో నిలిపారు. కాబట్టి ఈరోజు బయటికి రావటం జరిగింది. సార్, వచ్చే ఎన్నికల్లో ముఖ్యంగా సోషల్ మీడియాలో కానీ వార్తల్లో కానీ బాగా విస్తృత ప్రచారం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని. ఒకవేళ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 2 పార్టీలు కలిసి పోటీ చేస్తే మంగళగిరి నియోజకవర్గం నుంచి చిల్లపల్లి శ్రీనివాసరావు నిలబడే అవకాశం ఉందంటారా? టీడీపీ నారా లోకేష్ నిలబడే అవకాశం ఉందంటారా ఇక్కడ నుంచి? సార్, రాజకీయ పొత్తులు ఎలక్షన్స్ అప్పుడు కానీ క్లారిటీ రాదు. ఒకవేళ మీరు అన్నట్టే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేసిన రాష్ట్ర ప్రజల హృదయాలలో, మరీ ముఖ్యంగా పేద ప్రజల హృదయాలలో మా అన్న జగనన్న కరోనా లాంటి కష్ట టైంలో కూడా మాకు నవరత్నాల పథకం ద్వారా ఆర్థిక ఎలుసుబాటు కల్పించి మా కుటుంబాలు బ్రతకటానికి అవకాశం ఇచ్చారనే ఒక సానుభూతి, ఒక మంచి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి. తప్పనిసరిగా అది వర్కౌట్ అవుతుందని నేనైతే నమ్ముతున్నాను. అయినా వీళ్ళిద్దరూ ఒప్పందంలో భాగంగా ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పోటీ చేస్తుందని జనసేన కన్వీనరు చిల్లపల్లి శ్రీనివాసరావు గారు చెబుతున్నా, లేదు 100% నేను ఇక్కడే పోటీ చేస్తానని నారా లోకేష్ గారు చెబుతున్నా, జరగబోయేది ప్రజలు ఏ విధంగా స్పందించబోతున్నారో, వాళ్ళ హృదయాలలో ఏమున్నదనేది ఈ పార్టీలు ఈరోజు నారా లోకేష్ బాబు గారు పోటీ చేసిన ఇబ్బంది లేదు, చిల్లపల్లి శ్రీనివాసరావు పోటీ చేసిన ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇది జగన్ గారు ఉంటున్న నియోజకవర్గం, వాళ్ళకు కూడా అంత ప్రెస్టేజ్ ఉంటుంది. ఇన్ని పథకాలు ఇచ్చినప్పుడు ఓట్లు ఎందుకు వేయరని ఈరోజు గడప గడపకి తిరుగుతున్న వైకాపా నాయకులకి తెలుస్తుంది ప్రజలు ఎంత సానుకూలంగా ఉన్నారో. అందువల్ల తప్పనిసరిగా ఆ 2 ఎవరిక్కడ పోటీ చేసినా వైకాపా 100% గెలుస్తుందని నా నమ్మకం. సరే, ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో కానీ ఆసక్తికర అంశం ఏంటంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి పైన వ్యతిరేకత ఉంది. అందుకే గంజి చిరంజీవిని టీడీపీలోకి వైసీపీలోకి తీసుకోవాలని అధిష్టానం నిర్ణయించి పెద్దల ద్వారా మీరు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఏమైనా హామీ ఇచ్చారా? ఆళ్ళ రామకృష్ణారెడ్డికి వ్యతిరేకత ఉంది కాబట్టే వచ్చే ఎన్నికలు మీరు ఇక్కడ నిలబడే అవకాశం ఉందని కూడా ఒక వర్గం అనుచరులు కూడా మాట్లాడుతున్నారు. దీని గురించి ఏమంటారు? సార్, పార్టీ అభ్యర్థుల విషయం ఆ పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక మంచి అభిప్రాయం రాజకీయ నాయకులది ఉంది. ఏంటంటే నమ్మిన వ్యక్తిని నిలబెడతాడు, నిలబడేదాకా అండగా ఉంటాడనే ఒక మంచి, ఎందుకంటే రాజకీయ నాయకుల దగ్గర అవి ఉండవు, స్వార్థానికి వాడుకుంటారు, కరివేపాకులాగా తీసేస్తారని పేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి మంచి పేరు ఉంది. తప్పనిసరిగా ఇక్కడ ఆయన ఏ అభ్యర్థిని నిలబెడితే ఆ అభ్యర్థి గెలుపు కోసం అందరం, ఎందుకంటే దాదాపు ఇక్కడ 5-6 నాయకులు ఉన్నాం, అందరం ఏకతాటిపై ఉండి పార్టీ చెప్పిన వ్యక్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి కష్టపడి పనిచేస్తామని మాత్రం నేను చెప్పగలను. అంటే 24లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి పోటీ చేసిన అధిష్టానం ఖరారు చేసినా సరే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలుపు కోసం మీరు ముందడుగులు వేస్తారంటారా, లేదా పార్టీకి వ్యతిరేకంగా మళ్ళీ నేనే పోటీ చేస్తానని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విన్నవించుకుంటారంటే ఏం చెప్తారు సార్? తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు పేరు ప్రకటిస్తారో
ఆ అభ్యర్థి విజయానికి మా శాయశక్తుల కష్టపడి పనిచేసి గెలిపించి ఆయనకి గిఫ్ట్గా ఇవ్వాలని మేమందరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సార్, టీడీపీలో ఉంటే కేసులు పెడతారు, అందుకే వైసీపీలోకి వస్తున్నారు టీడీపీ నేతలు కూడా. ఈ మధ్యలో చాలామంది రాజకీయ నాయకులు కూడా వరుసపెట్టి రాజీనామా చేస్తున్నారు. మొన్న మధ్య దివ్యవాణి కూడా కంటతడి పెట్టుకున్న సందర్భం ఉంది. అంటే కేసులకు భయపడి టీడీపీ నుంచి బయటకు వస్తున్నారా, లేకపోతే ఏంటి సార్ కారణం ఏంటంటారు? కేసులకి భయపడవలసిన పని అస్సలు లేదు. రాజకీయాల్లో, ప్రజా ఉద్యమాల్లో, ప్రజా సమస్యల మీద బయటకు వచ్చినప్పుడు కామన్గా పరిపాలనలో ఉన్న ప్రభుత్వం కేసులు పెట్టడం అనేది ఆనవాయితీ. దానికి భయపడిన వాళ్ళు రాజకీయాల్లో నిలవలేము. మేము అసలు ఆ కేసులకు భయపడతాం కానీ వాళ్ళు మమ్మల్ని భయపెట్టడం కానీ ఎప్పుడు జరగలా. ఎప్పుడైతే ఒక అవమానంగా భావించామో, ఇక్కడ విలువ తక్కువతో చూస్తున్నారని భావించామో, పదవి లేకపోయినా పర్వాలా, విలువ లేని చోట నిమిషమైనా ఉండకూడదనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీని వీడటం జరిగింది. కానీ వైకాపా వాళ్ళు కేసులు పెట్టారనో లేకపోతే ఇంకా వేరే ఆరోపణలనో ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా నిజం లేదు. సరే, ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం విషయానికి వస్తే మీరు అంతకుముందు టీడీపీలో ఉండేటప్పుడు ఈ 3 ఏళ్ల అభివృద్ధి పనులు ఎలా జరిగాయి అంటారు? ఆల రామకృష్ణారెడ్డి ఎటువంటి ముందడుగులు వేస్తున్నారు? ఎటువంటి అభివృద్ధి జరిగిందంటారు? ఎటువంటి డెవలప్మెంట్ జరిగింది మంగళగిరి నియోజకవర్గం? అభివృద్ధి విషయానికి వచ్చేసరికి ఆల రామకృష్ణారెడ్డి గారికి మార్కులు తప్పనిసరిగా పడతాయి. ఎందుకంటే మంగళగిరికి మణిహారమైన ట్రంక్ రోడ్డు క్లియర్ చేశారు, రోడ్డు వేశారు. అనేక లింక్ రోడ్లు, గ్రామాలకు సంబంధించిన లింక్ రోడ్డును డెవలప్ చేశారు. హాస్పిటల్స్ దాదాపు 8 కట్టారు. అదేవిధంగా సచివాలయాలు, కమ్యూనిటీ హాళ్ళు, పార్కులు, ఈ విధంగా ఆయన మార్కుతో పని చేసుకుంటా అభివృద్ధి చేసుకుంటా మంగళగిరి నియోజకవర్గానికి వెళ్తున్నారు అనేది 100% నిజం. ఆ విధంగా ప్రజలు పాజిటివ్గా ఆలోచిస్తారని కూడా మేము అనుకుంటాం. ముఖ్యంగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాల్సి ఉంది. టీడీపీలో ఉండేటప్పుడు అసలు టీడీపీని నారా లోకేష్ ముందు నడిపించగలరా? నారా లోకేష్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే రాబోయే టీడీపీ నాయకుడు నారా లోకేష్ అని అంటున్నారు. చంద్రబాబుకి ఏజ్ అయిపోయిందని కూడా ఒక వర్గం ఆరోపిస్తున్నారు. అసలు నారా లోకేష్ గురించి ఏం చెప్తారు? నారా లోకేష్ ఈ మధ్యన మాట్లాడుతూ 2023 కానీ 24 ఎన్నికలు జరిగితే మంగళగిరి నియోజకవర్గంలో నా గెలుపు అనేది పులివెందుల గడ్డను తాకుతాయని కూడా హాట్ కామెంట్ చేశారు. దీని గురించి ఏమంటారు సార్? జనరల్గా ఒక ముఖ్యమంత్రి కొడుకు మళ్ళీ తను ముఖ్యమంత్రి అవ్వాలనుకోవటం భారత రాజకీయాల్లో కామన్ అయిన విషయం. వారసత్వ రాజకీయాల్లాగా అట్టు అనుకోవటం అనేది. కానీ ఆ అర్హత ఉందా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఆల్రెడీ ఒకసారి మాజీ మంత్రులుగా ఉన్నారు, ఒక ముఖ్యమంత్రికి కొడుకుగా ఉన్నారు, ఇంకో ముఖ్యమంత్రికి మనవడుగా ఉన్నారు, బాలకృష్ణ గారికి అల్లుడుగా ఉన్నారు. అయినా ప్రజల అభిమానం చూరగొనలేదంటే ఆయనలో ఏదో ఒక రాజకీయ లోపం ఉందనేది స్పష్టత అందరికీ అర్థమవుతుంది. అది మార్చుకొని ప్రజలకి చేరువయ్యే విధంగా పరిణితి చెందితే భవిష్యత్తులో ఏదన్నా అవ్వచ్చు. ఇప్పటికవుతే ఆయనలో పార్టీని నడపగల సామర్థ్యం అయితే పరిపూర్ణంగా లేదనే నా ఉద్దేశం. సార్, చివరిగా చూసుకుంటే టీడీపీ పార్టీ పరిస్థితి ప్రజెంట్ ఎలా ఉందంటారు? నిన్న మొన్న కుప్పం నియోజకవర్గంలో రోడ్డును బైఠాయించి వైసీపీ రౌడీ ముఖాలు దాడులు చేస్తున్నాయి, అర్ధరాత్రులు అరెస్టులు చేస్తున్నారు. పోలీసులు వైసీపీ ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ తొత్తులా వ్యవహరిస్తున్నారని కూడా హాట్ కామెంట్ చేశారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు. ఏం చెప్తారు సార్? సార్, రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఒక ప్రతిపక్ష నేత, 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీలు పోయినాయి, ఎంపీపీలు పోయినాయి, ఎంపీటీసీలు పోయినాయి, మున్సిపాలిటీ పోయింది. ఒక బాధ ఆయనకు ఉంటుంది. ఎందుకంటే దాదాపు 7 సార్లు ఏమో ఆయన అక్కడ గెలవటం జరిగింది. ఇప్పుడు వచ్చిన మార్పుని జీర్ణించుకొని ప్రజల హృదయాన్ని ఎట్ట గెలవాలనేది వదిలేసి ఏదో సంచలనాత్మకమైన ఇష్యూగా దాన్ని క్రియేట్ చేసి అన్న క్యాంటీన్లు నిజంగా ఎన్ని వందల మందికి మనం పెట్టగలుగుతామండి ఆ నియోజకవర్గంలో? అయినా పర్లా మంచి కార్యక్రమం మీరు చేస్తే ఇబ్బంది లేదు. అది ఏ విధంగా చేశారండి? ఎక్కడ మీకున్న ప్రెస్టేజ్ అంటే అక్కడ మీరు ఒక బాధల్లోకి వెళ్ళిపోయారు. నాకు అర్థమైంది, అంటే ప్రజలకు అర్థమైంది. ఆ ఉద్దేశంతోనే అక్కడ ఇష్యూని క్రియేట్ చేసినట్టు
అందరికి అర్థమవుతుంది. అది అవునో కాదో ఆయన అంతరాత్మకి తెలుసు. ఆ విధంగా చేయటం ద్వారా ప్రజల మన్నలను పొందొచ్చు, మైలేజ్ పొందొచ్చు అనేది గతంలో. కానీ ఇప్పుడు ప్రజలు మనకన్నా 100 రెట్లు ఆలోచన పరులు, పరిజ్ఞానం కలిగి ఉన్నారు, విజ్ఞానులై ఓట్లు వేస్తున్నారు అనేది కూడా అందరం తెలుసుకోవాలి. సరే, ముఖ్యంగా ఇంకో ప్రశ్న, జగన్మోహన్ రెడ్డిని అసలు ఎటువంటి మార్పు చూసి మీరు జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది? వైసీపీలోకి ఎందుకు వెళ్ళాలని అంటే సర్వేలు చెప్తున్నట్టుగా 2023 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావంతో వెళ్తున్నారా, లేకపోతే ఏ ఉద్దేశంతో మీరు జగన్మోహన్ రెడ్డిని కలిశారు? సార్, నేనైతే ఏ స్వార్థంతో నేను ఆలోచన చేయలే. గవర్నమెంట్ వస్తుందనే అంశం అసలు కానే కాదు. తెలుగుదేశం పార్టీలో చిన్న సామాజిక వర్గాలైన మాకు సరైన గౌరవం, గుర్తింపు లభించట్లేదనేది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా 100% కరెక్టు. అందువల్ల ఈ పార్టీ కన్నా చిన్న చిన్న వ్యక్తుల్ని, చిన్న చిన్న కులాలని, చిన్న చిన్న సామాజిక పరమైన వ్యక్తులని అధికారంలోకి, ప్రజలలోకి, పరిపాలనలోకి తీసుకొస్తున్న తీరు జగన్మోహన్ రెడ్డి గారిలో మాకు నచ్చింది. అటువంటి వ్యక్తి దగ్గర పనిచేస్తే మనకి భవిష్యత్తు లేకపోయినా మనల్ని నమ్ముకొని ఉన్న సామాజిక వర్గాలకి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంలో చేరటం జరిగింది. సార్, చివరగా ఈ మధ్యన బీజేపీని కలిసిన వ్యక్తి ఎన్టీఆర్, అంటే అమిత్ షాని కలిశారు. ఎన్టీఆర్ తెలంగాణలో బీజేపీ బలపడుతుండగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా బీజేపీ బలపడడానికి ఎన్టీఆర్ గారిని ఒక పావులా వాడుకుంటారని కూడా విస్తృతపరచడం జరుగుతుంది. ప్రస్తుతం జనసేన అధినేత బీజేపీతో కలిసి ఉన్నారు. ఒకవేళ బీజేపీకి ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తే వచ్చే ఎన్నికల్లో ఈ 3 పార్టీలు చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఈ 3 కలిసి పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో అసలు ఫలితాలు కూడా ఏ విధంగా ఉంటాయి? రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా ఉంది. దీని గురించి ఏమంటారు? అసలు ఎన్టీఆర్ కలయిక అమిత్ షాని కానీ ఈ మధ్యన సెలబ్రిటీస్ని కూడా బాగా బీజేపీ వాళ్ళు కలుపుతున్నారు. నితిన్ గారిని కానీ, మిథిలీ రాజ్ క్రికెటర్ని కానీ. ఎందుకు బీజేపీ సినీ సెలబ్రిటీని వాడుకుంటుంది అంటారు? రాజకీయాల్లో సినిమా సెలబ్రిటీస్ అనేది ఎక్కువ మందికి తెలిసిన వ్యక్తులు. RRR ద్వారా జూనియర్ ఎన్టీ రామారావు గారు దేశం మొత్తం తెలిసారు. అందువల్ల ఆ వ్యక్తిని కలిస్తే అలా బీజేపీ ప్రభుత్వానికి కానీ, బీజేపీ పార్టీకి కానీ ఏదైనా ఉపయోగం ఉండొచ్చేమో అని ఆయన ఆలోచన అయి ఉండొచ్చు. దానికి రాజకీయ అంశమే అని 100% మనం చెప్పలేము. కానీ కాదని కొట్టేయడం కూడా కొట్టేయలేము. అదేవిధంగా నితిన్ కానీ, మన మిథిలీ రాజన్ కానీ వాళ్ళు ఒక గౌరవమైన స్థానం సమాజంలో పొందిన వాళ్ళు కాబట్టి అటువంటి ఉన్నతమైన వ్యక్తుల యొక్క మద్దతు పార్టీకి ఉంటే తద్వారా ఓట్లు పెరిగే అవకాశం జరగవచ్చు అనే ఉద్దేశంతో రాజకీయ కోణంలో అమిత్ షా గారు ఆ నిర్ణయం తీసుకొని నడ్డా గారు ఉండొచ్చు. దానివల్ల విపరీతమైన ఫలితాలు వస్తాయి అనేది మాత్రం నేనైతే నమ్మట్లా. సార్, ముఖ్యంగా జనసేన పార్టీ విషయానికి వస్తే ఎంతో ప్రజాదరణ కలిగిన వ్యక్తి, 2 రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్. మార్పు కోసం నేను రాజకీయంలోకి వచ్చాను, నాకు ఎటువంటి పదవులు కూడా వద్దు అని కూడా చాలా సందర్భాల్లో స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ మధ్యన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయితే సీఎం కారు, ఒక్క అవకాశం ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను మారుస్తాను, కొత్త యువతరాన్ని తీసుకొస్తాను అన్న హాట్ కామెంట్లు ఏం చెప్తారు సార్? నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ప్రజలకు సేవ చేయదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిలాగా